వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన పెన్మలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవాభక్తుని చక్రవర్తి. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయగల సమర్థుడు చంద్రబాబు నాయుడని ఎద్దేవా చేశారు. లడ్డూ విషయాన్ని డైవర్ట్ చేయటం కోసమే డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. దేవుళ్లకు కూడా రాజకీయ రంగు పులిమి కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, అటువంటి వాటిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎంతో విశిష్టత, మనందరి ఆరాధ్య దేవుడైనటువంటి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విశిష్టతని మరియు లడ్డూ ప్రసాదాలని ఎంతో పేరు ప్రఖ్యాతగాంచినటువంటి ఈ విశిష్టతని రోడ్డు మీదకి బజార్ మీదకి ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ దుర్మార్గపు చర్యలకి మేమందరం ఈ భగవంతుణ్ణి వేడుకుంటూ పూజలు నిర్వహించి ఈ ఆంధ్ర రాష్ట్రానికి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, మరీ ముఖ్యంగా ఈ తెలుగు మాట్లాడేటువంటి ప్రజలందరికీ కూడా ఆయన కోపం కలగకుండా ఆ జరిగినటువంటి ఈ దుర్మార్గపు చర్యలకి కేవలం చంద్రబాబు నాయుడు గారికి వరకే పరిమితం అవ్వాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అలాగే ఈ వెంకటేశ్వర స్వామి మీద జరిగినటువంటి అపచారపు ఈ మాటలకి ఇవన్నిటికీ మేము ఆయన్ని స్వామివారిని వేడుకుంటూ క్షమించమని, ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క ప్రతిష్టని దిగజార్చి రోడ్డు మీదకి ఇచ్చినటువంటి సందర్భంలో మరి ఆయన ఎటువంటి బాధ, ఆయనకి ఎటువంటి కోపం కలగకూడదని ప్రజలందరి తరపున మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా వేడుకోవడం జరుగుతూ ఉంది. మీ ద్వారా ఒకటి తెలియజేసుకోవాలి, అనేక దశాబ్ద కాలం నుంచి కూడా ఈ టెండర్ల ప్రక్రియ, బహుశా మేము పుట్టక ముందల నుంచి కూడా ఈ టీటీడీ వ్యవస్థ అనేది ఏర్పాటు చేసి టీటీడీ వ్యవస్థలో చాలా ప్రక్షాళన చేసుకుంటూ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అది కాంగ్రెసా, తెలుగుదేశమా, వైసీపీయా అనేటువంటి సంబంధం లేనటువంటి పరిస్థితుల్లో కొన్ని నియమ నిబంధనలు పెట్టుకుని తద్వారా అటానమస్ బాడీగా నియమించి అక్కడ స్వామివారి సేవలు ఆధ్యాత్మికంగా స్వాతంత్రం వచ్చింది. ఈ భారతదేశం అనేక జాతులు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక కులాలు, అనేక భాషలతో కూడిన లౌకిక భారతదేశం ఇది. ఈ భారతదేశంలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు, అన్ని భాషలు మాట్లాడేవారు కూడా స్వేచ్ఛగా జీవించాలని మన రాజ్యాంగం పేర్కొంటుంది. అలా మన రాజ్యాంగం పేర్కొన్న విధంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనేక సంవత్సరాలుగా ఆయన్ని ప్రజలు దర్శించుకుంటున్నారు. వారికి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ధర్మకర్తలను నియమించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ధర్మకర్తల యొక్క నిర్ణయం మేరకు మాత్రమే పాలక మండలి అక్కడ పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఇవాళ 100 రోజుల ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని ప్రకటించి పండుగ చేసుకునే సందర్భంలో ఈ లడ్డు వ్యవహారం తీసుకొచ్చావంటే ఏంటి దానికి అర్థం? ప్రజల్ని ఈ వైఫల్యాలు 100 రోజుల్లో ఘోరంగా చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందింది.
ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి దీన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చావు. అంతకు తప్ప రెండోది ఏమీ లేదే. నీ వైఫల్యం, నీ ప్రభుత్వ వైఫల్యం, నీ మంత్రివర్గ వైఫల్యాన్ని, నీ అధికారుల యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి మాత్రమే దీన్ని తీసుకొచ్చావు. మీరందరికీ తెలుసు, మీడియా వారికి తెలుసు, 3-4 రోజుల క్రితం ఈ వరదల్లో నేను తిరిగాను. ప్రజలకి 3 రోజుల వరకు ఎటువంటి మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో నేను తిరిగానని చెప్పావు. ప్రభుత్వం నీ స్వాధీనంలో ఉందిగా, అధికారులు నీ స్వాధీనంలో ఉందిగా, మంత్రులు మొత్తం రోడ్లమ్మట తిరిగారుగా, నువ్వు ఎందుకు వైఫల్యం చెందావు? ఆ వైఫల్యం చెందింది నీదే కదా, నీ ప్రభుత్వం, నీ అధికారులు, నీ మంత్రులు, నీ ఇదే కదా. అలాగే పాలక మండలి ఏర్పడిన తర్వాత దాంట్లో ఒక్కొక్క కమిటీ ఏర్పడుద్ది, పర్చేజింగ్ కమిటీ. దానికి బాధ్యత ఎవరు వహించాలి?